వెల్కమ్ బ్యాక్ టు కొంపలో కోపటి. అరుణ్ గారు ఎంతవరకు వచ్చిందండి వంట? మాడిపోయిందా? బాబాయ్ ఎలాగంటే ఇప్పుడు ఏంటి ఏం చేశారండి ఇప్పుడు? ఇందులో ఉల్లిపాయలు, పుదీనా, నూనె ఎంతసేపు కలపాలండి ఇలా దీన్ని? ఏంటి మాడిపోయే వరకా? టోమచ్చండి. ఇంకేం చేస్తున్నారండి? కామెడీ కుకింగ్ షో. ఏంటండి ఇప్పుడు వేసినవి? అవి వెల్లుల్లి మొక్కలు. వెల్లుల్లి ముక్కల. ఈ వెల్లుల్లి ముక్కలు దేనికి వేస్తారండి సాధారణంగా? దేనికంటే అంత మీరు ఆరోగ్యానికి మంచిదనా? అదేంటండి? అల్లం, అల్లం, ఇంకా వెల్లుల్లి. ఏంటి వెల్లుల్లి వేస్తారు కదా, మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ ఎందుకు? ఓ ఫ్లేవరింగ్ కోసమా? టోమచ్ అండి అసలు. చూసారు కదండి, అల్లం వెల్లుల్లితో పాటు వెల్లుల్లి కూడా వేయాలి. అలా ఎంతసేపు కలపాలండి? ఓకేనండి. ఇప్పుడు ఇందులో కొన్ని వేయాలండి. ఓకేనండి, టమాటా ముక్కలే వేసేద్దామా? వేసేస్తానండి. ఏంటంటే రసం చాలా వస్తుందండి టమాటా ముక్కలకు. వావ్, చాలా కలర్ఫుల్గా, చాలా జ్యూసీగా, చాలా క్రీమీగా, చాలా చాలా అందంగా ఉందండి కూర ప్రస్తుతానికి అయితే. ఈ ముక్క ఎండింగ్ లో చెప్పండి చూద్దాం. వావ్, మీరు మరీ భయపడుతున్నారండి నన్న. అదేంటండి ఇప్పటివరకు వచ్చిన బుస్సున సౌండ్ వెళ్ళిపోయిందండి. వావ్, మీరు ఎక్స్పర్ట్లు అండి. ఇంకా మీ హాబీస్ ఏంటండి? కుకింగ్ కుకింగ్ కుకింగ్. వావ్, వాటే అదేదో సినిమాలో విద్యాలయం చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ 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 అన్నట్టు. మీరు భలే చెప్పరండి కోపంగానే. ఇది ఎంతసేపులా ఉండాలండి? మరి యాంకర్లు ఎట్లా మాట్లాడతారో కానీ వంట చేసినంతసేపు బాబే అవలేదే కాదు. ఏమండి కాస్త నూనె తక్కువనట్టు అనిపిస్తుంది, పర్లేదా? సరిపోతుంది. నూనె లాస్ట్ చూడమంటారా? కొంచెం వేయాలంటారా? అరే నువ్వు తెలిసిన ఎవరిని వేయాలన్నా సరే బా అవుతుందిలేండి, కాసేపు ఆగుతుంది. మీరు మరీను అవనివ్వండి. ఇంకేంటండి విశేషాలు? మీ నేటివ్ ఎక్కడండి? ఈశ్వరం జిల్లా తెనాలి. బాబు తినాలా? మరి ఆ పక్కన ఉన్న పొత్తుడోరు అంది మాదే. పొత్తిపాడు లేదండి, పొత్తిపాడు ఆ పక్కన ఎరుగుపాలెం, మాచర్ల మండలం. తనక అంటే తణుకులో వెంకటరామారావు తెలుసా నీకు? అవునండి వాడే. అయ్యి బాబాయ్ మాట మా బాబాయ్ అండి. వాడు మేము చాలా క్లోజ్. అయ్యి బాబాయ్ అవునా? వెంకటరామారావు నీ క్లోజా? షో క్యాన్సల్ ప్యాకప్. ఎందుకంటే అలా చేస్తారు? ఈ వంట మొత్తం అయిపోయాక మీకు మంచి గిఫ్ట్ ఆఫర్ కూడా ఉందండి. అదేంటో కాదు, ఆర్ఎస్ బ్రదర్స్ వారి నుంచి ఒక కర్చీఫ్ విత్ గోచి. చూస్తున్నారు కదండి, మూత పెట్టారు వంట మీద. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.